హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశ్ కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరి చెరుమ చెల్లి స్టోరీలోని 24వ భాగం. ఆర్యన్ కాఫీ డే దగ్గర కార్ ఆపగానే ఆరోహి కార్ డోర్ తీసుకొని దిగటం, ఆర్యన్ కూడా దిగటం చూసి కంగారుగా, మీరెందుకు లోపలికి రావటం? మీరు కారులోనే వెయిట్ చేయండి, నేను వెంటనే వచ్చేస్తాను అని అంటుంటే, లేదు, నేను నీతో పాటు వస్తాను, ఫేస్ కవర్ చేసుకున్నాను కదా, ఎవరికి తెలియదులే అని తన కంగారు గురించి గుర్తించి ఎవరికో ఏదో విషయం ఉందని అర్థమై అంటాడు. అది కాదు సార్, మీరు లోపల కంఫర్ట్గా ఉండలేరు, అందుకే చెప్తున్నాను అని అంటుంటే, ఆరోహి సార్ అనగానే బాధగా తన వైపు చూస్తూ, నేను నీ భర్తని కదా, ఇంకా సార్ అని ఎందుకు పిలుస్తున్నావు? కనీసం పేరు పెట్టైనా పిలవచ్చు కదా అని అడుగుతుంటే, నేను మిమ్మల్ని భర్తగా భావించినప్పుడు అలా పిలవాలి, కానీ నేను మిమ్మల్ని ఆ దృష్టితో ఎప్పటికీ చూడను అని కోపంగా అంటుంది. ఆర్యన్ మనసులో బాధగా ఉన్న పైకి నవ్వుతూ, నేను చూస్తాను ఎంతకాలం నువ్వు ఇలాగే ఉంటావు, నా ప్రేమతో నిన్ను ఎలాగైనా నా దానిగా చేసుకుంటాను అని ఛాలెంజ్ చేస్తాడు. అది ఎప్పటికీ జరగదు సార్, పగటి కలలు కనకండి, నీ మీద నమ్మకం, నీ మీద నమ్మకం, ప్రేమ నా మనసు ముక్కలు చేసినప్పుడే చచ్చిపోయాయి, ఇక ఎప్పటికీ అతకదు, అలాగే మీ మీద ప్రేమ నమ్మకం కూడా ఎప్పటికీ కలగవు అని కోపంగా చెప్పి ర్యాష్గా కార్ డోర్ వేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఆర్యన్ ఆరోహి అన్న మాటలకి బాధగా అనిపించి, ఆయన నేను చేసుకున్నదే కదా, ఇప్పటి నుంచి నా ఆరోహిని ఎలాగైనా మార్చుకోవాలి అనుకుంటూ తన వెనకే లోపలికి వెళ్తాడు. ఆరోహి లోపలికి వెళ్ళి మధు ఎక్కడున్నాడో చూస్తుంటే, మధు హ్యాండ్స్ రైజ్ చేసి, ఇక్కడ ఉన్నాను ఆరోహి అని ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని అంటాడు. ఆరోహి మధు దగ్గరికి వెళ్ళి తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని, చెప్పండి సార్, ఏం మాట్లాడాలి అని స్ట్రైట్గా పాయింట్కి వచ్చి అడుగుతూ ఉండగానే ఆర్యన్ డౌట్గా మధుని చూస్తూ ఆరోహి పక్కనే కూర్చున్నాడు. మధు సడన్గా ఎవరో వచ్చి ఆరోహి పక్కన కూర్చోగానే కోపంగా తన వైపు చూస్తూ, మిస్టర్, మీరు ఎవరు? ఇక్కడే ఎందుకు కూర్చున్నారు? వేరే ప్లేస్లో కూర్చోండి, ఇలా లేడీస్ పక్కన కూర్చోవటం సభ్యత కాదు అని అంటుంటే, ఆర్యన్ ఫేస్ కవర్ చేసుకోవటం వలన మధు గుర్తుపట్టడు. నా ప్లేస్ ఇదే, నీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని ఆరోహి వైపు చూస్తూ అంటాడు. ఆ మాటకి మధు కోపంగా, హే, ఎవరు నువ్వు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే మేనేజర్కి ఫోన్ చేసి బయటికి పంపించాల్సి వస్తుంది అని అంటుంటే, ఆరోహి కంగారుగా మధు వైపు చూసి, సార్ అవసరం లేదు, ఇతను నాకు తెలిసిన వ్యక్తి, నాతో పాటే వచ్చాడు అనగానే ఆర్యన్ కోపంగా ఆరోహి వైపు చూస్తూ మనసులో, దొంగ మొహంది, కనీసం నన్ను భర్తగా కూడా చెప్పటం లేదు, ముందు ముందు దీనితో ఎన్ని తిప్పలు పడాలో ఏంటో అని అనుకుంటాడు. మధు అసహనంగా, అది కాదు ఆరోహి, నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, కావాలంటే అతన్ని కొంచెం సేపు టేబుల్ దగ్గర కూర్చోమని చెప్పు అనగానే ఆర్యన్ కోపంగా మధు వైపు చూస్తూ, నేనెందుకు వెళ్ళాలి? ఏ ఏం మాట్లాడాలి అనుకున్నా నా ముందే మాట్లాడండి, నేనెందుకు వెళ్తాను? నేనెక్కడికి వెళ్ళను అని అంటాడు. ఆరోహిక ఆర్యన్ ఎంత చెప్పినా వినడని, పర్వాలేదు సార్, మీరు చెప్పండి, ఇతనేమీ అనుకోడులే అని అంటుంది. అది కాదు ఆరోహి అని ఏదో చెప్పబోతుంటే, ఏంటి మిస్టర్ నీ ప్రాబ్లం? మాట్లాడటం కష్టంగా ఉంటే చెప్పు, మేము వెళ్ళిపోతాం, ఈ న్యూసెన్స్ నేను భరించలేను అని కోపంగా అంటుంటే, ఆరోహి కోపంగా ఆర్యన్ వైపు చూస్తుంది. ఆర్యన్ ఆరోహి వైపు చూసి చిన్నగా కన్ను కొట్టి, ఏంటి అని కళ్ళెగరేస్తాడు. మధు వాళ్ళిద్దరినీ చూసి కోపంగా చూసి, ఏదో జరుగుతుంది నాకు తెలియకుండా అని అనుకుంటూ, సరే ఆరోహి, నేను డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాను
అని ఆరోహి వైపు సూటిగా చూస్తూ, ఐ లవ్ యూ ఆరోహి. మొదటిసారి చూసిన క్షణంలోనే నువ్వంటే నాకు చాలా ప్రేమించేశాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నీ పిల్లల్ని కూడా నా పిల్లలుగా యాక్సెప్ట్ చేస్తాను. ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంటే ఆర్యన్ కోపంగా మధు వైపు చూస్తూ ఏదో అనబోయేంతలో ఆరోహి మధుని సూటిగా చూస్తూ, సారీ సార్, నాకు మీ మీద అటువంటి అభిప్రాయం లేదు. ప్రేమ ఈ ప్రేమ మీద నాకు అసలు నమ్మకమే లేదు సార్. ఈ ప్రేమ నా జీవితాన్ని నాశనం చేసింది. నా అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసింది. ఇంకొకసారి ఎవరినిపై గుడ్డిగా నమ్మకుండా చేసింది అని తన జీవితంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకొని అంటుంటే ఆర్యన్ ఆరోహి అలా అనేసరికి బాధగా ఆరోహి వైపు చూస్తూ మనసులో, సారీ ఆరోహి, నా వల్లే ఈరోజు నీకు ఈ బాధ. కానీ ప్రామిస్, తొందరలోనే నీ బాధలన్నిటికీ ముగింపు పలికేస్తాను అని అనుకుంటాడు. మధు బాధగా ఆరోహి వైపు చూస్తూ, నాకు తెలుసు ఆరోహి, ఆర్యన్ నిన్ను నమ్మించి మోసం చేశాడని. వాడి కోసం ఆలోచిస్తున్నావా? అలాంటి వాళ్ళ గురించి ఆలోచించటం కూడా వేస్ట్ ఆరోహి. నిన్ను అందుకునే అదృష్టం వాడికి లేదు. అందుకే నీలాంటి వజ్రాన్ని పోగొట్టుకున్నాడు. నేను అంత పిచ్చివాడిని కాదు నిన్ను వదులుకోవటానికి. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ ఆరోహి అని అడుగుతుంటే ఆర్యన్ కోపంగా మధు వైపు చూస్తూ, ముందు ఈ మాటలన్నీ విన్న ఆరోహి రియాక్షన్ ఏంటా అని చూస్తూ మనసులో, ఇప్పుడు ఆరోహి కానీ రియాక్ట్ అయితే నా మీద ఏదో ఒక మూల కొంచెమైనా ప్రేమ ఉన్నట్టే, కాకపోతే అని ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. ఆరోహి కోపంగా మధు వైపు చూస్తూ, అవన్నీ నా పర్సనల్ సార్, ప్లీజ్ మీరు నా పర్సనల్స్లో కలుగు చేసుకోవద్దు. మిమ్మల్ని నేను ఎప్పటికీ ప్రేమించలేను, పెళ్లి చేసుకోలేను. ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది. ప్లీజ్ నన్ను మర్చిపోండి అని అంటుంటే, లేదు ఆరోహి, నేను నిన్ను వదులుకోలేను అని తన చేయి పట్టుకొని, ఇప్పుడే మనం పెళ్లి చేసుకుందాం పద అని అంటుంటే మధు ఎప్పుడైతే ఆరోహి చేయి పట్టుకున్నాడో ఆర్యన్ కోపం సుర్రును తలపైకి పాకి లేచి మధు చెంప మీద గట్టిగా కొడతాడు. ఆ దెబ్బకి మధు కింద పడిపోయి కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ, ఎవర్రా నువ్వు, నన్నే కొడతావా? నీకు అంత ధైర్యం రావాలి? నీకెంత ధైర్యం అని అడుగుతూ పైకి లేస్తాడు. ఆరోహి అదంతా చూస్తూ కంగారుగా ఆర్యన్ దగ్గరికి వెళ్ళి, సార్, అతనిని ఏమీ చేయకండి. నాకు ఏ దిక్కు లేనప్పుడు జాబ్ ఇచ్చి ఆదుకున్నారు. అతనంటే నాకు కృతజ్ఞత తప్ప ఇంకేమీ లేదు. ప్లీజ్ సార్, అతనిని వదిలేయండి అని బ్రతిమలాడుతూ ఉంటే ఆర్యన్ మధు వైపు చూస్తూ తన మాస్క్ తీసి తనకి మాత్రమే కనిపించేలా ఫేస్ పెట్టి చూపించి మళ్ళీ మాస్క్ పెట్టుకొని ఆరోహి భుజం చుట్టూ చేయి వేసి, ఇది నా భార్య, నాకు మాత్రమే సొంతం. ఎవరైనా కనీసం దానివైపు కన్నెత్తి చూసినా చంపేస్తాను. నువ్వు దీనికి కష్టంలో ఉన్నప్పుడు జాబ్ ఇచ్చావు కాబట్టి బ్రతికిపోయావు. లేకపోతే నువ్వు చచ్చి ఈ పాటికి 5 నిమిషాలు అయ్యుండేది అని కోపంగా అంటుంటే ముందు ఆర్యన్ని చూసినప్పుడే షాక్ అయ్యి ఆర్యన్ ఆ మాట అనగానే కోపంగా, నీలా నేను ఆరోహిని మోసం చేయను, తనని నిజంగానే ప్రేమించాను అని అంటుంటే, ప్రేమ, అసలు ప్రేమకి మీనింగ్ తెలుసా నీకు? వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనుకుంటారు. వాళ్ళని ఊహించుకుంటూ బ్రతికేస్తారు. కానీ నువ్వు పెళ్ళై ఉన్న అమ్మాయిని ప్రేమిస్తున్నావు అంటే నిన్ను ఏమనాలి అని కోపంగా అడుగుతుంటే, ప్రేమించిన అమ్మాయిని మోసం చేసిన నిన్ను ఏమనాలి అని మధు అంతే కోపంగా అడుగుతాడు. ఆ మాటకి ఆర్యన్ ఏం మాట్లాడలేకపోతాడు, ఎందుకంటే అది నిజం కాబట్టి. ఆరోహి కోపంగా మధు చెంప మీద కొట్టి, మీరు నాకు జాబ్ ఇచ్చారని ఇంతవరకు సైలెంట్గా ఉన్నాను, కానీ ఈయన్ని ఏమైనా అంటే మాత్రం చంపటానికి కూడా వెనకాడను. మీరు వెళ్ళిపోండి సార్. ఇంకా ఇక్కడే ఉండి నేను నా కోపం పొరపాటున ఏమైనా అంటాను. తర్వాత మీరే బాధపడి మిమ్మల్ని బాధ పెట్టినందుకు అంటారు. నేను కదా బాధపడాలి అని అంటుంటే మధు బాధగా ఆరోహి వైపు చూస్తూ, అంటే నువ్వు ఇతన్ని యాక్సెప్ట్ చేసావా
అని ఆరోహి వైపు చూపిస్తూ అడుగుతుంటే ఆరోహి విసిగిపోయి, అవును సార్, నా భర్త ఎప్పటికైనా మేము నా భర్త కుటుంబం ఎప్పటికైనా కలిసిపోవాలి, కలిసిపోతాము కూడా. అటువంటప్పుడు ఇన్నాళ్ళకి ఇప్పుడు కలిసాము, ఇక ఎప్పటికీ విడిపోము. ప్లీజ్ సార్, ఇక నుంచి నన్ను ఎప్పుడూ కలవద్దు అని చెప్పి ఆర్యన్ చేతిని పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆర్యన్ తన భర్త అని చెప్పిందో అక్కడే ఆర్యన్ సంతోషంగా ఆరోహి వైపు చూస్తూ, నేను విన్నది నిజమేనా అనుకుంటూ చుట్టూ ఏం జరుగుతుందో కూడా మర్చిపోయి ఆరోహి తన చేయి పట్టుకొని తీసుకువెళ్తుంటే తన వెనకే వెళ్ళాడు. ఆరోహి ఆర్యన్ కార్ దగ్గరికి తీసుకువెళ్ళి తన చేయి వదిలేసి అసహనంగా తల పట్టుకొని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆర్యన్ వైపు చూస్తే ఆర్యన్ ఆనందంగా ఆరోహిని హక్ చేసుకొని, థ్యాంక్ యూ ఆరోహి, నువ్వు నన్ను ఇంత త్వరగా యాక్సెప్ట్ చేస్తావని అనుకోలేదు అని అంటుంటే ఆరోహి కోపంగా ఆర్యన్ని వెనక్కి నెట్టి, నేను మిమ్మల్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను సార్, మధు సార్ నుంచి తప్పించుకోవటానికి అలా అన్నాను అంతే, మీరు ఎక్కువగా ఊహించుకొని ఆశలు పెట్టుకోకండి. ఆంటీ కోసం కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంటాను, మేము మీ ఇంట్లో ఉన్నందుకు వెళ్ళేటప్పుడు మనీ పే చేస్తాను, అంతేకాని ఇలాంటి వాటి మీద నేను ఎప్పుడు ఆశలు పెట్టుకోను సార్ అని కోపంగా చెప్పి కారులో కూర్చుంటుంది. ఆరోహి అలా అనగానే ఆర్యన్ బాధగా అనిపించి డబ్బుల విషయం రాగానే కోపంగా ఆరోహి వైపు చూసేసరికి తను కారులో ఉండటం చూసి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఆరోహి వైపు చూస్తుంటే కోపంగా మొహం తిప్పుకొని విండో సైడ్ చూస్తూ ఉంటుంది. ఆరోహి అలా చేయగానే ఆర్యన్కి కోపం వచ్చి కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి తీసుకువస్తాడు. Thank you for listening, and please like, share, comment and subscribe.